అనగనగా ఒక ఊళ్ళో సీతయ్య అనే రైతు ఉన్నాడు. అతను ఎక్కువగా అప్పులు చేస్తుండేవాడు. కాకపోతే అతనికి అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి వసూలు చేసిన వారు ఎవరూ లేరనే చెప్పాలి. సీతయ్య దగ్గర డబ్బు ఉన్నా తిరిగి అప్పు తీర్చడానికి ఇష్టపడేవాడు కాదు. ఆ ఊరికి గోపాలం అనే ఒక వ్యక్తి కొత్తగా వ్యాపారం చేయడానికి వచ్చాడు. అతను చురుకైన వాడు, తెలివితేటలు గలవాడు. అయినా ఎన్నున్నా ఏం లాభం? అతను కూడా అందరిలాగే సీతయ్య మాయ మాటలు నమ్మి 500 అప్పుగా ఇచ్చాడు. ఈ విషయం ఒకరి నుండి ఒకరికి పాకి అలా మొత్తం ఊరంతా తెలిసిపోయింది. ఒక్కొక్కరుగా వచ్చి గోపాలం మీద సానుభూతి చూపించడం మొదలుపెట్టారు ఆ ఊరి జనం. పాపం వ్యాపారం పెట్టి కొద్ది రోజులే అయ్యింది. ఈలోపు సీతయ్యకు అప్పిచ్చి మోసపోయాడు అని ఒకరంటే, ఏమయ్యా గోపాలం, చురుకైన వాడువనుకున్నాను, నువ్వు కూడా సీతయ్య మాయమాటలు నమ్మేశావా అని మరొకరన్నారు. వారి మాటలు విని, నాకు ఈ ఊరి మనుషులు ఎటువంటి వారో తెలియదు కదండి, అందుకే అలా పొరపడ్డాను. అయినా నేను అప్పిచ్చి కొద్ది రోజులే అయ్యింది. నేను అతన్ని అడగకుండానే, అతను లేదని చెప్పకుండానే నేనెలా మోసపోయినట్టు అని ఎదురు ప్రశ్న వేశాడు గోపాలం. చూడు గోపాలం, సీతయ్య సంగతి ఈ ఊరి వారికే కాదు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ తెలుసు. అతను అప్పు తీసుకుని వెళ్ళడమే తప్ప తిరిగి ఇచ్చినట్టు ఇంతవరకు జరగలేదు. మరి నీ ఒక్కడి బాకీ తీరుస్తాడని మేమెలా నమ్మగలం అన్నాడు అక్కడికి వచ్చిన వ్యక్తుల్లో ఉన్న రంగయ్య. మీ అందరి మాటలు నాకు అనవసరం, కానీ నా అప్పు వసూలు చేయగలనని గట్టిగా పందెం వేసి చెప్పగలను అని అన్నాడు గోపాలం. అయితే 200 పందెం కాస్తావా అని అన్నాడు రంగయ్య. సరే అని ఇద్దరూ వారి వారి డబ్బును ఒక పెద్ద మనిషికి ఇచ్చారు. గోపాలం ఇస్తున్నప్పుడే ఒక విషయం చెప్పాడు. అదేంటంటే, తాను సీతయ్య దగ్గర నుండి అప్పు వసూలు చేయడమే కావాలి, అంతేగాని ఎప్పుడు ఎలాంటి సందర్భంలో అన్న విషయం ఇతరులకు అనవసరం అని అన్నాడు. అందరూ అందుకు ఒప్పుకున్నారు. ఒకరోజు సీతయ్య ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు. వారు సీతయ్య పెద్ద కొడుకు అయిన శ్రీరామ్కి పిల్లనివ్వాలని వచ్చారు. వారందరూ భోజనాలు చేసి కూర్చుని మాట్లాడుతున్న సమయంలో గోపాలం అక్కడికి వెళ్ళాడు. సీతయ్య మనసులో ఇదేంటి ఈ సమయంలో వచ్చాడు అని అనుకుని పైకి మాత్రం నవ్వుతూ, రా రా గోపాలం కూర్చో అని కుర్చీ చూపించాడు. గోపాలం కుర్చీలో కూర్చుంటూ సీతయ్య వైపు చూసి ఇలా అన్నాడు. అయ్యా సీతయ్య గారు, ఒకరోజు మీరు ఎవరికో దానం చేయడానికని జేబులో డబ్బు లేకపోతే నన్ను అడిగి 500 తీసుకున్నారు. ఇప్పుడు నాకు చాలా అవసరం పడింది. ఏమీ అనుకోకుండా ఆ డబ్బు కాస్త తిరిగి ఇస్తే మంచిదని నా ఉద్దేశం అని వినయంగా వచ్చిన బంధువుల ముందు అడిగాడు. సీతయ్య మంచి ఇరకాటంలో పడ్డాడు. తన చుట్టాల ముందు తన పరువు నిలబడాలంటే అప్పు తీర్చడం తప్ప మరొక దారి కనబడలేదు. అలాగే, ఎంత మాట, నేను పనుల్లో పడి మర్చిపోయాను, మరేమనుకోవద్దు అని చెప్పి ఇంట్లో నుండి డబ్బు తెచ్చి గోపాలం చేతిలో పెట్టాడు సీతయ్య. గోపాలం డబ్బుతో బయటకు వస్తూనే, పందెం నెగ్గాను, నాకు రావాల్సిన డబ్బు ఇవ్వండి అని బయట నిలబడి ఇదంతా గమనిస్తున్న పెద్ద మనిషి దగ్గర అడిగి తీసుకున్నాడు. ఇలా తన తెలివితేటలతో వసూలు చేసిన అప్పుతో పాటు 200 అదనంగా దక్కించుకున్నాడు గోపాలం. గోపాలానికి అసలు డబ్బు ఇచ్చినా వడ్డీ ఎగ్గొట్టినందుకు సీతయ్య సంతోషించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.